నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భట్టి విక్రమార్కకు రైతులు పాలాభిషేకం, బడ్జెట్లో రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై హర్షం. తూర్పు గోదావరి జిల్లాలో అచ్చెన్నాయుడు పర్యటన, నీట మునిగిన పంటలను పరిశీలించిన మంత్రి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ బోల్తా, ఒకరు గల్లంతు, పలువురికి స్వల్ప గాయాలు. ప్రజల పక్షాన పోరాడితేనే ఎమ్మెల్యేగా గెలిచాం, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్న ఎమ్మెల్యే పులివర్తి నాది. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో గుర్రగీదలు కాలువల వద్ద నీళ్లు తాగేందుకు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన నేపథ్యంలో గుర్రగీదల దృశ్యాలు ఫోర్సైట్స్ కెమెరాకు చిక్కాయి. మారేడుమిల్లి రిజర్వాయర్ ఫారెస్టులో ఈ గుర్రగేదెలు అరుదుగా కనిపిస్తాయి. ప్రకృతిని కాపాడటంలో ఈ గేదెల పాత్ర ఎంతగానో ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పీటీ టీచర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కమలకుమారి పాల్గొన్నారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉండాలని ఆమె తెలిపారు. శాస్త్ర సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. మారిన సిలబస్ పుస్తకాలపై పీటీ టీచర్లకు డీఈఓ అవగాహన కల్పించారు. మనందరికీ తెలిసిందే. చిన్నప్పుడు మనం చేసుకునేవాడు. ఇది సెల్ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలకి తెలియదు, కానీ చిన్నప్పుడు మనం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాక వద్ద నీట మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంట నీట మునిగిన రైతులను ఆదుకుంటామని ఆయన ఈ సందర్భంగా హామీనిచ్చారు. రెండు రోజులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏవైతే అధిక వర్షాలు, గోదావరి నది ఉధృతి వల్ల చాలా ప్రాంతాలు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యాయి. అన్ని ప్రాంతాలు కూడా తిరిగాం. బాధ, ఆవేదన కలుగుతుంది. అయినా మనం విపత్తును ఆపడం మన చేతిలో లేదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి తగినటువంటి చర్యలు తీసుకున్నప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. గత 5 సంవత్సరాలు పూర్తిగా ఏదైతే రాష్ట్రంలో మేజర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి తాళాలు వేసేసారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద డిపార్ట్మెంట్ మీద కనీస స్థాయిలో దృష్టి పెట్టకుండా మొత్తం నాశనం చేయడం వల్ల ఈరోజు ఈ ముంపు వచ్చిందని చెప్పి ఏదో నేను ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా చెప్పడం కాదు, స్పష్టంగా రైతులు, ప్రజలను కూడా చెప్తున్నారు. 5 సంవత్సరాలైంది మా ప్రాంతంలో ఎక్కడ ఒక్క కాలువలో ఒక తట్టెడి మట్టి తీయలేదు, ఒక చిన్న పని చేయలేదు. ఎక్కడ కూడా తలుపులన్నీ కూడా తుప్పు పెట్టిపోయి మొత్తం తీసే పరిస్థితి లేదు. షట్టర్స్ అన్ని కొట్టుకుపోయాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడిమూడి లంక వద్ద గోదావరి నది పాయలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. మరో 5గురు సురక్షితంగా బయటపడ్డారు. లైఫ్ జాకెట్లు ఈ 5గురి ప్రాణాలు కాపాడుకోగలిగారు. విజయ్ కుమార్ అనే వ్యక్తి గల్లంతయ్యాడని సమాచారం. లంక ప్రాంతం నుంచి అవతలికి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. తెలుసు ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. మీరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, పెట్టుకోవాలి కదా మీరు. ఎందుకు పెట్టలేదండి? ఎక్కడ ఉన్నారు? అదే నమలాపురంలో అమ్మిటి బాగా ఉన్నారు. ఫోన్ చేసి అక్కడ పడుకున్నారు. థర్డ్ వార్నింగ్ ఎవరికి కావాలండి? థర్డ్ వార్నింగ్ ఎవరికి కావాలి? వార్నింగ్లు ఎవరికి కావాలి? మీరు పెట్టరా? అప్పుడు సెకండ్ వార్నింగ్ వచ్చిన తర్వాతే మన ఫ్లడ్ మాన్యువల్ ఆపరేషన్ లోకి వస్తుంది. మీరు నాకు చెప్తారేంటి? ఫస్ట్ వార్నింగ్ అంటే అలర్ట్ చేస్తారు అందరిని, ఆఫీసర్స్ అందరిని. సెకండ్ వార్నింగ్ అంటే ఏటుగట్టు మీదకి రావాలి, ఇంట్లో పడుకోకూడదు ఎవడోని. ఏటుగట్టు మీద రాకుండా మీరు ఇళ్లలో ఎందుకున్నారని అడుగుతున్నా. ఫస్ట్ చెప్పండి మాకు. మా మనిషి చచ్చిపోయాడు, ఎవరు బాధ్యులు దీనికి? వాడి ప్రాణం ఎవడు తీసుకొస్తాడు చెప్పండి. ఇప్పుడు వాడు ఒక్కడే కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి. ఫాదర్ ఏమో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి పడుకుని ఉన్నాడు. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరైతే బాధ్యులు అయితే వాళ్ళ మీద డిప్యూటీగా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరు బాధ్యులు? మీరే కదా బాధ్యులు. ఎవరు బాధ్యులు అయితే వాళ్ళు ఎవరు బాధ్యులు అంటారండి? మీరే కదా ఆర్డీగా మీరే కదా బాధ్యులు. నేను ఆల్రెడీ 2 times ఆల్రెడీ వాటర్ లోపల పంపించాను సార్. ట్రాక్టర్ వెళ్ళింది సార్, లోపలికి ఫిరీ నుంచి పంపించడం జరిగింది సార్. ఈరోజు ట్రాక్టర్ వెళ్ళి వేయలేదు సార్ మనకి ఇవాళ. లేదండి, లేదు. ప్రమాదం ఉన్న చోట పంపించేస్తారా? లేదు సార్, అంటే ప్రీవియస్ లో మనం పంపించడం జరిగింది సార్. ప్రమాదం ఉన్న చోట ఎలా చేయకూడదు కదా మీరు? రాజుగారు తెలుసు, రాజుగారు అటువంటి ఆ పైన బాగుండేది కదా, ఈ కింద కాకుండా అవుతుంది. 2002 మనం ఎందుకు మాకు చెప్తున్నా మేము చేస్తాం కదా. దేనికైనా లోడ్ చేసాం చెప్పండి. దేనికైనా మా ఊళ్ళో ఏ కార్యక్రమం లోడ్ చేసాం అంతా మేము చూసుకుంటున్నాం కదా. ఇక్కడ ఫ్లడ్ లో రాజకీయం ఉందని చెప్పాను, మొన్న అందరూ చెప్పాను, పబ్లిక్ చెప్పాను. భోజనాల ఏం కొలతా నేను అరేంజ్ చేస్తాను, ఎవరు అరేంజ్ చేసి పర్లేదు. ఎన్డీఆర్ఎఫ్ అడిగాను. కనీసం మాకు 2022, 2023 ఎన్డీఆర్ఎఫ్ ముందు వచ్చేసి ఉండేవారు ఇక్కడ. వారం రోజులు 10 రోజులు ఉందండి. అంబేద్కర్ ఏంటి కూడా ఏం చేసే పరిస్థితి లేదు. అంటే క్వశ్చన్ చెప్తాను, తెలుసు కదా. చర్చ ఆపరేషన్ చేస్తే వేడ ఈ ప్రాణం పోయేది కాదు కదా. అదే అడిగింది మధ్యాహ్నం కూడా, నేను తప్పే అడగలేదు. దాని గురించి మా అమ్మాయి ఇప్పుడు మన ఇక్కడ రాజకీయం నాకు అనవసరం. మీకు అర్థం ఏదో పెట్టే ట్రాక్టర్ మీరు అక్కడే. అంటే నేను వేరే రకం కూడా ఒరే పైన భద్రాచలం పెరుగుతుందట, అది పెరుగుతుందంటే మనకి ఇక్కడ కొడుతుంది అనేసి అందరికీ తెలుసు. మరి దాన్నప్పుడు కూడా మీరు సరైన స్టెప్స్ తీసుకోలేదంటే మరి ఎంత ఘోర తప్పిదమండి అది. చూడండి, ఇక్కడ ఎలా చూస్తే తెలుస్తుంది. సుడుకున్న ఎలా తిప్పుతుంది చూడండి. అసలు మనకి ఇక్కడ నుంచి చూస్తే. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కోస్తాంధ్రారెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దుప్పలపూడిలోని ఈ కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘంలో పేదలకు అందిస్తున్న వైద్య సౌకర్యం అన్ని కులాల వారికి అందించాలని ఎమ్మెల్యే సూచించారు. సేవా కార్యక్రమాలు చేయడంలో రెడ్డి సామాజిక వర్గం ముందుంటుందని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే పోరాట పటిమ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సెంట్రల్ కాటన్ బోర్డు మాజీ డైరెక్టర్ చింతలకుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కోస్తాంధ్రారెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా శాసనసభకి నేను ఎన్నికైన సందర్భంగా ఇక్కడ గౌరవించడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి గుంటూరు వరకు దాదాపు 100 నియోజకవర్గాల్లో ఏకైక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుడిగా నేను ఉండడం మీరందరూ ఇవాళ గౌరవించడానికి ప్రధానమైన కారణం. ముఖ్యంగా ఇక్కడ కోస్తాంధ్రారెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి దినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్య సేవలు అందించడం, వైద్య సలహాలు అందించడంలో ముఖ్యంగా వారి ముందంజలో ఉండి సమాజంలో ఎవరైతే
ఈతి బాధలు అనుభవిస్తా ఉన్నారు. వారికి ఉపశమనం కలిగించడంలో భాగంగా ప్రధానంగా ఈ వైద్య సేవలు అనే కార్యక్రమాన్ని తీసుకొని వారి ముందుకెళ్లడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఏ వ్యవస్థలో అయినా వ్యవస్థ ప్రధానం, వ్యక్తుల ప్రధానం కాదు, కులాల ప్రధానం కాదు, మతాల ప్రధానం కాదు, ప్రాంతాల ప్రధానం కాదు. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తూ అందరినీ ముందు నడిపిస్తూ ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇతోధికంగా వారసులు కూడా ఈ ప్రాంతానికి అందిస్తూ ఇవాళ త్రినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారి చేతి మీదుగా ఇవాళ సత్కారం అందుకోవడం అనేది చాలా సంతోషిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఆళ్లగడ్డ నుంచి వాసు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. నిర్వహిస్తున్నటువంటి కోస్తాంధ్ర రెడ్డి అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారికి, ఆయన సహోదరులు, మిత్రులు రామకృష్ణారెడ్డి గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి. మా రాయలసీమలో ఒక 50 సంవత్సరాల చరిత్ర గల నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఎటువంటివో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే లక్షణాలు ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కారణం ఒకటి, కార్యకర్తల కోసము, తను అనుకున్న సిద్ధాంతాల కోసం పట్టుదల వదిలే నాయకుడు. దానికి ప్రధాన కారణము మొన్న 2024 ఎలక్షన్ లో టికెట్ రాని పరిస్థితిలో, అనపర్తి బీజేపీకి ఆటైన పరిస్థితిలో తన ఓపిక, సహనం, తన వ్యక్తిత్వాన్ని దాటింది. అల్లూరు జిల్లా చింతూరు వద్ద శబరి నీటి మట్టం 45 అడుగులకు చేరుకుంది. విఆర్పురం మండలం లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పురావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కూనవరంలో 55.47 అడుగులతో గోదావరి నీటి మట్టం ప్రవహిస్తోంది. కూనవరం పోలీస్ స్టేషన్, ఎంపీటీఓ కార్యాలయం జల దిగ్బంధంలో ఉన్నాయి. పోలీసు వారి హెచ్చరిక, గోదావరి యొక్క నీటి మట్టం ఫ్లడ్ గురవడం వల్ల 3వ హెచ్చరిక స్థాయి దాటి 54 అడుగులకు చేరుకున్నందువల్ల రాత్రి 9 గంటల ప్రాంతంలో, ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో 58 అడుగులకు చేరుకుంటుందని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు అంచనా వేయించినందువలన దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తమై మీకు నాటు పడవలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నాటు పడవలను సద్వినియోగం చేసుకుని అందరూ కూడా గ్రామాన్ని ఖాళీ చేయవలసిందిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా బడుగువాని లంకకు వరద ముప్పు పొంచి ఉండటంతో చెముడు లంకలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులను తరలించేందుకు అధికారులు 6 పడవలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వందలాది ఎకరాల పంటలు ముప్పునకు గురయ్యాయి. వరద నీరు మరింత పెరిగే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఇంకా మా కాజ్వే మీదకి లైట్ గా వాటర్ వస్తుంది. మరి ఇది ఎటువంటి ఉపద్రవాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మన కాజ్వేకి 2 వైపులా కూడా బ్యారికేడ్స్ అన్ని కట్టేసి ఎర్ర క్లాత్లన్నీ కట్టి ఉంచాము. అదేవిధంగా మన బడుగువాని లంక ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా 6 నావల్ని తీసుకొచ్చి రెడీగా ఉంచాము. అయితే ఇక్కడ నావలు పెట్టే పరిస్థితి రావాలంటే ఇంకా 4 అడుగులు మేర నీరు వస్తే గానీ, గోదావరం వస్తే గానీ ఈ పడవలు ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేదు. అయితే పడవలు గానీ, 6 పడవలు గానీ, మన జిల్లా కలెక్టర్ గారు పంపిన 50 లైఫ్ జాకెట్స్ గానీ మొత్తం అంతా కూడా మన పంచాయతీ ఆఫీస్ లో పెట్టడం అయింది. మరి మన గ్రామ పెద్దలకు కానీ, మన గ్రామ ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే కాస్త అప్రమత్తంగా ఉండి, బాబు మీరంతా పిల్లలు మీరు ఇళ్ళకి వెళ్ళిపోలమ్మా. మరి ప్రజలు కూడా సహకరించి మొత్తం గోదావరి ఉధృతి తగ్గే వరకు మనకి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. పునరావాసాలు ఎక్కువ వస్తాయి. ఇది కనుక మనకి ఇంకా 3వ ప్రమాద హెచ్చరిక దాటి
మనకి ఇంకా ప్రమాద హెచ్చరిక ఉందా లేదా అని ఫ్లడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరిస్తే అప్పుడు మనకి అవసరమైతే పునరావాస కేంద్రాన్ని కూడా కృష్ణదేవరాయ కళ్యాణ మండపం చెముళ్ళంకలో రెడీ చేయడం అయింది. మరి అదేవిధంగా మన ఇంటింటికి కూడా మరి ప్రభుత్వం సరుకులు ఇస్తుంది. మిగతా గ్రామ మండలాల్లో జిల్లాల్లో చూసినట్లయితే అదేవిధంగా మనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చి ఇంకా 4 అడుగులు పెరిగి పడవలు తిరిగే పరిస్థితి వచ్చి బొడవాళ్ళంక హ్యాబిటేషన్ కట్టి అయితే మాత్రం అన్ని సౌకర్యాలు కూడా తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది మరి ఇతర శాఖలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు లంకలో 1110 కుటుంబాలు ఉంటాయండి. 3,60,000 మంది ప్రజలు ఉంటారు ఇక్కడ. మరి అందరికీ కూడా భట్టి విక్రమార్కకు రైతులు పాలాభిషేకం చేశారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 72,000 కోట్లు కేటాయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం గ్రామంలో ఆయన ఫ్లెక్స్లతో ర్యాలీ నిర్వహించారు. ఒకసారి తగిలిపోయింది సార్. కొంచెం ఎనికి జరగండి, ఎనికి జరగండి కొంచెం. ఓకే కృష్ణా జిల్లా పెదప్రోలు గ్రామంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఆషాఢ సారీ సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పండ్లు కూరగాయలతో అలంకరించారు. మోబిలే మండలం పెదప్రో గ్రామంలో వేంచేసిన అద్దంకి నాంచరందలికి ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా శాకాంబరి అలంకారం చేసినాము. మరియు అమ్మవారు సెంటర్ నుండి మన భూనేల సమేత చెన్నకేశ్వర దేవస్థానం మరియు గంగమ్మ దేవస్థానం నుంచి పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారికి శారీ కుంకుమ పసుపు తీసుకొచ్చి అమ్మవారికి ఈరోజు మొక్కుబడిగా చెల్లించారు. దీనికి ఎక్కువగా మహిళలు ఎక్కువ వచ్చారు. ఈ కార్యక్రమంతో దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన కోరా గురుప్రసాద్ గారు, ఉత్సవం చైర్మన్ అయిన ఆకుల వెంకటరాజు సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కావున అల్లూరి జిల్లా జామిగూడ పంచాయతీ పరిధిలోని 10 గ్రామాలు, ఇంజరి పంచాయతీ పరిధిలో 7 గ్రామాల ప్రజలు గుంజువాడ దాటేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైద్యం, సరుకులు ఏం కావాలన్నా వాగు దాటి వెళ్లాల్సిందే. వంతెన లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పడుకోవాలా, మొత్తం పడుకో, ఇలాగే ఇలా 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 దీపాలు కడుకోరా, ఇంచువా దీపాలు అలాగే పడుకోరా, వంగు వంగురా, అది వంగలా కదలా కదలా వంగు ముందర సార్లు వంగు. ముందర సార్లు వంగలా కదలా. చెవిరెడ్డి పద్ధతి మార్చుకోకపోతే వంగపాటు తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటంతోనే తనని గెలిపించారని ఎమ్మెల్యేని చేశారని ఆయన తెలిపారు. ప్రజలకు తప్పుడు సంకేతం ఇవ్వడం మానుకోవాలని ఆయన తెలిపారు.
నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు. మీరు నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి చెవిరెడ్డి కుటుంబం డ్రామాలు తెలుసు మీకు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు పాత్రికేయ విలేకరులతో మాట్లాడుతున్న మాటలు కూడా మీరు చూస్తుంటారు. కక్ష సాధింపు ధోరణిలో పులివర్తి నాని ప్రవర్తిస్తున్నాడు, అతనికి అధికార యంత్రాంగం సపోర్ట్ చేస్తుందన్నారు. మీ ద్వారా ఆ చెప్తున్న చెవిరెడ్డి కుటుంబానికి ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజుకి 57 రోజులైంది. 57 రోజుల్లో ఏ రోజైనా నేను కక్ష సాధింపు దాలంటే గవర్నమెంట్ వచ్చిన 3వ రోజో 4వ రోజో మీ పైన కేసులు పెట్టుంటారు. ఈరోజు మీరు అంటున్నారు కేసులు నా పెట్టారు 37గా చేర్చామని. దానికి కారణం 14వ తారీఖు నా పైన దాడి అత్యాయత్నం జరిగిన రోజు నేను ఇచ్చిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 బానని ఇచ్చా. ఆ రోజే 14వ తారీఖు, ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఆ రోజు నీ కన్ను సన్నుల్లో నడుస్తున్న అధికార యంత్రాంగం అంతా ఉంది. అది నీకు తెలుసు. నేను ఈరోజు ఇలా, ఆ రోజు నీకున్న అధికార యంత్రాంగం సపోర్ట్తో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్నీలా నువ్వు. ఈరోజు మీరు అంటున్నారు 37 కానీ ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దీంట్లో చూస్తే ఎవరి పేర్లు ఇచ్చారో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు ఆ విషయం. నా కుమారుడు విదేశాల్లో చదివి వచ్చినాడు, అతన్ని అన్యాయంగా కేసులు ఇరిగించినాడని. విదేశీలో చదివించిన ఒక వ్యక్తి పైన నువ్వు కానీ నీ కుమారుడు కానీ నీ తమ్ముడు కానీ హత్య చేయాలని ఉందా? అంటే హత్య చేసే అంత స్థాయి ఉన్న వ్యక్తి విదేశాల్లో చదివితే ఒకటి వదిలేయాలని ఉందా? ఆలోచించు భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు మీరు అంటున్నారు నేను ప్రజల పక్కన ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం, దేనికైనా సిద్ధం అని. భాస్కర్ రెడ్డి గారు, పోరాటాలకి నేను ఎప్పుడు భయపడను. నేను ఏ విధంగా పోరాటం చేసే ఈరోజు నేను ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చా. ప్రజల పక్షాన దేనికైనా పోరాడతా. ఈ 57 రోజులు నేను నా యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను పోరాడలా. ప్రజల కోసం, ప్రజల సేవ కోసం పోరాడా. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల కోసం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కోసం పోరాడుతున్నాను తప్పించి అధికార యంత్రాంగం తిరుగుతున్నాను కానీ నా స్వయం దీనిపైన ఎప్పుడు తిరగల. నువ్వుతే ఈ 57 రోజులు ఎత్తుకున్న నీ కుటుంబం, నీ కొడుకు కోసం పోరాడుతున్నావు. మీరు పోరాడాలనుకుంటే ఎంతైనా పోరాడు. నేను ఏదైనా తప్పు చేస్తే పోరాడండి. అది విధంగా లేకుండా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మటుకు నేను ఊరుకోను. నన్ను విమర్శించు, మా పెద్ద ఆయన గారిని, మా చిన్నాయన గారిని కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులను కానీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు కానీ విమర్శిస్తే నేను ఊరుకోను. నేను దానికంటే ఎక్కువ పోరాటం ఉన్నా. చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మీకు చెప్తున్నా, చాలా సాక్ష్యాలు, ఒకటి కాదు. 2019 నుంచి 24 జూన్ 3వ తేదీ వరకు, 4వ తేదీ కౌంటింగ్ అంటే 2వ తేదీ వరకు మీరు చేసిన దానికి అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.